హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మిస్సమ్మ గురించి నిర్మల చెప్తూ ఉంటుంది. అయినా ఎక్కడి బంధం కాబట్టి ఇక్కడ వచ్చి తను పడింది అంతే కదా అని చెప్పేసి అంటుండగా, అదే సమయానికి తన గురించి మీరు ఇలా చెప్తుందంటే ఏదో ఒక బంధం ఉంటుంది, ఆ బంధమే ఇక్కడి దాకా తీసుకొచ్చింది అని చెప్పేసి శాస్త్రి గారు అంటూ ఉన్నారు. అసలు మీ గొడవల గురించి చెప్పుతా అంటే ఇక చూడాలనిపిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, అమ్మ మిస్సమ్మ అని చెప్పేసి ఈ విధంగా ఇక నిర్మల పిలుస్తూ ఉంటుంది. వస్తున్నా అత్తయ్య అని చెప్పేసి వెంటనే ఇక మిస్సమ్మ టీ తీసుకొని వస్తుంది. ఒక్కసారిగా శాస్త్రి చూసి షాక్ అయిపోతుంది. మరోవైపేమో ఆరు కంగాడిపోతూ, ఒకవేళ శాస్త్రి గారు నిజం చెప్పారనుకో నిజం బయటపడిపోతుంది, ఇక నేను ఈ ఇంటి కోడలని ఇక మిస్సమ్మకు తెలిసిపోతుందని చెప్పేసి ఈ విధంగా ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది. శాస్త్రి గారిని చూసి ఒక్కసారిగా మిస్సమ్మ షాక్లో ఉండిపోతుంది. శాస్త్రి గారు మీరు ఇక్కడ అని చెప్పేసి అంటుండగా, ఏంటి నువ్వు ఇక్కడ అని చెప్పేసి అడుగుతుండగా, అదేంటి మా ఇంటికి వచ్చి నన్ను ఎక్కడ మీరు అని చెప్పేసి అంటున్నారు, మరి విచిత్రంగా లేదు అని చెప్పేసి మిస్సమ్మ అంటుంది. ఏంటి ఇది మీ ఇల్లా అని చెప్పేసి అంటుండగా, అవునండి, కొడైకెనాల్కి మా అక్కను కలవడానికి వచ్చాను చూసావా, అప్పుడు తను కలవలేకపోయింది అందుకనే అని చెప్పేసి అంటుండగా, అంటే ఆ ఇల్లు ఈ ఇల్లు కదా అని చెప్పేసి అంటుండగా, ఏమంటున్నా శాస్త్రి గారు, అయినా ఆ రోజు మా అక్కను కలవడానికి నేను వచ్చాను, తన ప్రేమ బంధం నన్ను ఇలా కట్టి పడేసింది అంతే, కానీ ఇక తన గురించి మాట్లాడాలంటే ఎన్నో జన్మలు ఎత్తినా ఆ మాట అనేది రాదు అని చెప్పేసి ఈ విధంగా మిస్సమ్మ అంటూ ఉంటుంది. అదేంటి నువ్వు ఇంటికి వచ్చావు కదా, తనే ఇక్కడ ఈ స్థానంలో ఉంది కదా అని చెప్పేసి ఈ విధంగా శాస్త్రి అంటుండగా ఒక్కసారిగా ఇక షాక్లో ఉండిపోతుంది. ఏమంటున్నారు శాస్త్రి గారు, అదే అదే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక మరోవైపేమో రాత్రున్న అమర్ వస్తూ ఉంటారు ఇంటికి. ఈలోపు మిస్సమ్మ బయట నిల్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అలా గాంభీర్యంగా నిల్చొని ఆలోచిస్తుండగా అప్పుడు వెంటనే రాత్రి అమర్ ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా మిస్సమ్మని చూసి నిజమంతా బయటపడ్డట్టుంది అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. ఇక మరోవైపేమో మిస్సమ్మ దగ్గరికి అమర్ వస్తాడు. ఇక మీరు ఇలా కొండంత భారాన్ని దాచుకొని ఎన్ని రోజులు ఇలా చేశారా అని చెప్పేసి అంటుండగా, ఎందుకంటే ఎప్పటికీ ఈ నిజం తెలియకూడదని ఇలా చేశాను మిస్సమ్మ, కానీ ఏదో ఒక రోజు నిజం తెలుస్తుందని అనుకోలేదు, అంతేకాకుండా ఆరు ఈ నిజం బయట పెట్టద్దని అంది అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటారు. ఇక మరోవైపేమో రాత్రి భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. మిస్సమ్మకు ఇక అమ్మగారి గురించి తెలియద్దని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. అయినా ఇదంతా కొండంత భారంగా దాచిపెట్టుకున్న మీరు, అసలు మిమ్మల్ని తక్కువ అంచనా వేశాను, ఇంత ప్రేమ ఉన్న మిమ్మల్ని ఇక ఎందుకు అలా అపార్థం చేసుకున్నాను, చాలా గ్రేట్ అని చెప్పేసి ఈ విధంగా మిస్సమ్మ అంటూ ఉంటుంది. అయినా ఇది ఎప్పటికీ తెలియకూడదని చెప్పేసి ఈ విధంగా ఆరు అంది. కాకపోతే నీకు తెలిసిపోయిందని చెప్పేసి అంటుండగా వెంటనే శాస్త్రి దగ్గరికి రాత్రి కోపంగా వస్తారు. అసలు ఏమనుకుంటున్నారు, కొడైకెనాల్లో జరిగిందంతా ఇప్పుడు మిస్సమ్మకు ఎందుకు చెప్పారు అని చెప్పేసి ఈ విధంగా గొడవపడుతుండగా, అసలు మిస్సమ్మకు ఎవరు చెప్పారు, నేను చెప్పానని నీకు చెప్పానా అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటారు. అయినా చెప్పారు కాబట్టే సార్ అక్కడ మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి ఈ విధంగా రాత్రి అంటుండగా అప్పుడు వెంటనే నేను ఏం చెప్పలేదు, ఇక చెప్పబోతున్న సమయంలో ఇక అమర్ తండ్రి శాస్త్రి కాళ్ళు తొక్కుతాడు. అంటే అదే అమ్మా, నువ్వు ఇంటికి కోడలయ్యావు కదా, దానివల్ల ఇక్కడ నేను కలిశాను. అయినా ఏంటి శాస్త్రి గారు మీరు ఇక్కడికి రావడానికి కారణం అంటే, ఇక్కడ అమర్ని పిల్లల్ని చూద్దామని ఇక్కడి దాకా వచ్చాను, అయినా ఎక్కడ కొడైకెనాల్ ఎక్కడ హైదరాబాదు, ఎలా అయితేంది మీరు ఇక్కడికి వచ్చారు కదా చూడడానికి అని చెప్పేసి అంటుండగా, ఇక మరోవైపేమో ఇక మా అక్కను ఎప్పుడు కలుస్తానో ఎప్పుడు చూస్తానో, వాళ్ళ గురించి ఇక ఇన్ఫర్మేషన్ ఏదైనా వస్తే కంపల్సరీ నాకు చెప్పాలి, వాళ్ళతో మాట్లాడాలని అనిపిస్తుంది, అయినా మాట రానంత నీ కలవనంత దూరంగా వెళ్ళిపోయింది కదమ్మా అని చెప్పేసి శాస్త్రి మాటలు విని ఒక్కసారిగా మిస్సమ్మ షాక్ అయిపోతుంది. ఏమంటున్నా శాస్త్రి గారు, అదే అమ్మా, తను కొడైకెనాల్ నువ్వు హైదరాబాద్లో కదా అలా అని చెప్పేసి అంటున్నాను. అవునా, సరే కలిస్తే ఈసారి ఖచ్చితంగా చెప్తలే అని చెప్పేసి శాస్త్రి అంటూ ఉంటారు. ఇక జరిగిందంతా రాత్రికి చెప్తాడు శాస్త్రి గారు. ఓ అవునా, అయితే సారు నిజమంతా మిస్సమ్మకు చెప్తున్నాడు అని చెప్పేసి వెంటనే రాత్రి పరుగులు తీసుకుంటూ అమర్ దగ్గరికి వెళ్ళిపోతాడు. అదే సమయానికి అమర్ ఆరు గురించి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇక
వెంటనే రాత్రి అడ్డుకుంటారు. సార్, మిమ్మల్ని అయ్యగారు పిలుస్తున్నారు, పెద్ద సార్ రమ్మంటున్నారు. ఏంటి రాత్రు, నువ్వు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. అసలే సార్ సీక్రెట్గా సస్పెండ్గా, అంతేకాకుండా బాధలో ఏదో చెప్పాలనుకుంటున్నాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. సార్, పెద్ద సార్ రమ్మంటున్నారు, నేను చెప్తున్నాను కదా సార్, మీరు రాండి అని పట్టుకొని లాక్కెళ్తూ ఉంటారు. రాత్రు ఇక మధ్యలో పుల్ల పెట్టకుండా వెళ్ళిపో. అసలే సార్ సీరియస్గా చెప్తున్నారు. సార్, మీరు నిజం చెప్పకండి, శాస్త్రి గారు మిస్సమ్మకు ఏం చెప్పలేదట, ఇక ప్రేమ గురించి మాత్రమే, అమ్మగారు మీ ప్రేమ గురించి మాత్రమే చెప్పారట అని చెప్పేసి శాస్త్రి గారు చెప్పిన మాటలు అమరికి రాత్రి చెప్తూ ఉంటారు. ఓహో అవునా, ఇప్పుడు ఎలా కవర్ చేయాలని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటారు. అప్పుడు వెంటనే ఇక మిస్సమ్మ చెవులు నిక్కబోసుకుంటూ చూస్తూ ఉంటుంది. ఏంటి, ఏం మాట్లాడుకుంటున్నారు ఇద్దరు? అబే ఏం లేదులే అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. ఈలోపు అమర్ లోపలికి వస్తారు. ఇక ఆరు గురించి మిస్సమ్మకు తెలిసిందని చెప్పేసి నేను మాట దాచేయబడుతున్నాను, కానీ అడ్డుకున్నాడు రాత్రు. అయినా ఆరు తన గురించి తెలియదు కదా, ఇక్కడ ఉందని ఎలా తెలుస్తుందిలే అని చెప్పేసి ఈ విధంగా అమర్ చెప్తూ ఉంటాడు. అదే సమయానికి తనని చూడకపోయినా సరే తన ఆత్మ చుట్టుపక్కల తిరుగుతుందని చెప్పేసి శాస్త్రి మాటలు విని అమర్ షాక్ అయిపోతాడు. అంటే నా ఆరు నా చుట్టుపక్కల తిరుగుతుందా శాస్త్రి గారు? అవునండి, నీ చుట్టుపక్కల నిన్ను వదలకుండా నిన్ను చూడకుండా ఇక్కడే ఉన్నానండి అని చెప్పేసి ఆరు కిటికీ నుంచి చూస్తూ శాస్త్రి మాట అమర్కి చెప్తూ వింటూ బాధపడుతూ ఉంటుంది. అంటే నన్ను విడవకుండా నా ఆరు నా చుట్టుపక్కల తిరుగుతుందా? అయినా తప్పు పని చేశావు, తన అస్థికలు ఇక పుణ్యక్షేత్రంలో కలపాలి అని చెప్పేసి అంటుండగా, అది కాదు శాస్త్రి గారు, ఇక మేడం అస్థికలు కలపకుంటే ఇక్కడే ఉంటుంది కదా అని చెప్పేసి రాదురు అంటుండగా, తప్పు రాదురు, ఎప్పటికీ ఇక అలా చేయకూడదు, అలా చేస్తే తన ఆత్మ చాలా ఘోషిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా శాస్త్రి అంటూ ఉంటారు. అయితే వెంటనే శాస్త్రి గారు నా ఆరుకు ఎలాంటి కష్టం రాకుండా పుణ్యక్షేత్రంలో అస్థికలు కలుపుదాం చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడు వెంటనే ఏమండి, నేను ఇక్కడ బాగానే ఉన్నాను, ఇక ఎట్టి పరిస్థితుల్లో అస్థికలు మీరు పుణ్యక్షేత్రంలో కలపకండి అని చెప్పేసి ఇక అలా భయపడుతూ ఉంటుంది. అమర్ లోపలికి వెళ్ళిపోతాడు. ఎలా, ఇప్పుడు ఏం చేయాలి? ఎలాగైనా నా అస్థికలు పుణ్యక్షేత్రంలో కలపకుండా చూసుకోవాలి, ఒకవేళ కలిపితే నాకు ఈ ఇంటికి రుణం పోతుంది అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక ఏం చేయాలి దేవుడా, ఏదో ఒక దారి చూపించు అని చెప్పేసి ఈ విధంగా ఆరు టెన్షన్ పడుతుండగా మరోవైపు మనోహరి గోర ఇచ్చిన ఇక తాయితు పట్టుకొని వస్తుంది. ఏంటి ఇది ఎక్కడి నుంచి వస్తుంది మనోహరి అని చెప్పేసి ఈ విధంగా ఇక కారు దగ్గరికి ఆరు వస్తూ ఉంటుంది. కార్ల నుంచి దిగి ఇక వెనకాల ఉన్న కార్ల నుంచి మంత్రి ఇచ్చిన ఆ తాయితు పట్టుకుంటుంది. ఇక గోర అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక ఎలాగైనా గుమ్మాన్ని కట్టాలని చెప్పేసి ఆలోచిస్తుండగా, ఏంటి నీ చేతిలో ఏంటి, అది ఎవరిచ్చారే అని చెప్పేసి ఇక ఆరు మనోహర్ని అడుగుతూ ఉంటుంది. కానీ మనోహరి గోరెచ్చిన తాయితు చేతిలో పట్టుకొని ఎలాగైనా గుమ్మాన్ని కట్టి ఇక అస్థికలను తీసుకొని ఇక ఆరును బంధించేలా చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి మళ్ళీ ఏ దుర్మార్గం పని చేస్తున్నా అని చెప్పేసి ఆరు ఇక మనోహర్ని అడుగుతుంటుంది. రెగ్యులర్ ఎపిసోడ్ కావాలంటే కామెంట్ చేసి లైక్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్